వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకడు. కాగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే పవన్ కళ్యాణ్ ఒకవేళ నెగటివ్ టాక్ వచ్చినా కూడా తొలి వీకెండ్ లో హిస్టారికల్ వసూళ్లను కురిపించగలడు. అది చాలా సినిమాలు రుజువు చేశాయి కూడా. కాగా లేటెస్ట్ గా కాటమరాయుడు బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల షేర్ ని అందుకోవడంతో ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో 4వసారి 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. కాగా ఖుషి తర్వాత హిట్ కోసం 10 ఏళ్లు ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ 60 కోట్ల షేర్ ని కలెక్ట్ చేశాడు. కాగా ఆ సినిమా తర్వాత అత్తారింటికి దారిదితో మరోసారి 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. ఆ సినిమా టోటల్ రన్ లో 75 కోట్ల షేర్ దాకా వసూలు చేసింది. ఇక లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయినా టోటల్ రన్ లో 52 కోట్ల షేర్ దాకా వసూలు చేసింది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయుడు రిలీజ్ అయిన 4.5 రోజుల్లోనే 50 కోట్ల మార్కును అందుకోగా ఇప్పుడు టోటల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.